జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వాళ్ళకి నేర్పించు. సంఘంలో ఎలా పడితే అలాగ ఉండొచ్చా? సంఘానికి ఒక ప్రవర్తన ఉందా? ప్రవర్తన ఉందంటండి. డ్యాన్స్ చేయడానికి వెళ్ళేటప్పుడేమో ఒకలాగా ఉంటారు మనుషులు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటారు మనుషులు, వీధుల్లో తిరిగేటప్పుడేమో ఒకలాగా ఉంటారు మనుషులు, పద్ధతిగా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చోవాలనేటప్పుడు ఒకలాగా ఉంటారు మనుషులు, కలెక్టర్ గారి దగ్గర దర్శించడానికి వెళ్తున్నప్పుడేమో ఒకలాగా ఉంటారు మనుషులు, మన ఇంట్లో కూలీ ఓడితో మాట్లాడేటప్పుడు వాటేసుకొని కూడా మాట్లాడచ్చు. అంటే తేడా ఉంది. కలిసే మనుషులకి మనం ఉండే చోటుకి తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడెవరు కూర్చుంటున్నారు అని అంటే అద్వితీయ సత్యదేవుడు వచ్చి కూర్చుంటాడు. ఆయన ముందుకు వచ్చి కూర్చునేటప్పుడు ఇష్టానుసారంగా రాకూడదు. ఎలా రావాలి అంటే నువ్వేదో ఆడంబరంగా తయారవకు, కానీ నీకున్న వాటిలన్నింటిలో మంచి బట్టలు వేసుకోవాలి. ఉన్నంతలో నువ్వు చక్కగా తయారవ్వాలి. తయారయ్యి సంతోషంగా పండగకు వచ్చేటట్లుగా ఇక్కడికి రావాలి. యథార్థమైన హృదయంతో దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించాలి. అప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇది సంఘంలో ఉండే ప్రవర్తన. ఈ ప్రవర్తన దాటేవనుకో నువ్వు సంఘాన్ని పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాను అని అన్నాడు. సంఘాన్ని ఎవడు పాడు చేయలేడు, కానీ సంఘంలో ఉన్న వాతావరణాన్ని పాడు చేయడం అవుతుంది.